మా వాణి నన్ను ఎప్పుడు పని చేస్తలేవు అని తిడుతుంటది కదా, గట్ల పని తప్పించుకునేటందుకే ఇలా ఫ్రీ ట్రిప్ పోయే ఆఫర్ వచ్చింది. ఇది బాగానే ఉన్నదా? గోవా పోవాలనా, కొడైకెనాల్ పోవాలనా, మహారాష్ట్రలో ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలనా? ఎక్కడికైనా పర్లేదు, ముందైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. జాలీగా హ్యాపీగా ట్రిప్ ఎంజాయ్ చేసేస్తా. హలో, ఎక్కడికమ్మా పిల్ల? ఏమో బ్యాగ్ వేసుకొని బాగా జాగ్రత్తగా పోతున్నావు. నేనా అక్క, అమీర్పేట్ల బాగా వాన కొడితే అమీన్పూర్లోకి వరదొచ్చి ఆ వరదలా బాగా చేపలు కొట్టుకొచ్చినాయట అక్క. ఆ చేపలు పడదామని పోతున్నా చంద్రయాన్ గుట్టకు. మరి ఏందక్క గట్ల అడుగుతున్నావు? ముందు నీ దగ్గరికే కదా రావాల్సింది. ఎడికన్నా పోతా అని ఎదవ వేషాలు వేస్తావేమో అనుకున్నా. అట్లెట్లా పోతక్క? ముందు నీ దగ్గరికి వచ్చినాకనే కదా నేను ఏడికైనా పోవాల్సింది. ముందు మీ దయ ఉంటేనే కదక్క నేను ముందు గదలాల్సింది. ఆ శివుని ఆజ్ఞ లేందే శివైన గుట్టది అంటారు. నీ ఆజ్ఞ లేంది నేనేం చేస్తాక్క? సరే గాని చెప్పున్రా, వచ్చి కూకట్పల్లికి పోయి ఒక వార్త తీసుకొని రాపో. కూకట్పల్లికా? కూకట్పల్లికా కాదు, కూకట్పల్లికే. అదేంది మరి? ఇప్పుడు నా ట్రిప్పా? ట్రిప్ ఎక్కడిది? ఇప్పుడు నువ్వు నన్ను ట్రిప్పుకు పంపిస్తలేవా? నేను పప్పులకు ఉప్పు అడుగుతానే ఫ్రీగా పెట్టా, ఆ సోంటిది ట్రిప్పుకి ఎట్లా ఫ్రీగా పంపుతా? ఆగో, ఎందుకు పంపావు? నేనెందుకు పంపుతా? ఎప్పుడు నన్ను పని చేయవు అని తిడతావు కదా. అవును, పని చేయనప్పుడు పని చేయలేదనే తిడతా. అట్లా కాదక్క, పని చేయని ఉద్యోగులను ట్రిప్పుకు పంపాలే, ఆ ఖర్చు అంతా నువ్వే పెట్టుకోవాలి. అట్లనా? ఎవరు చెప్పిర్రమ్మా? ముంబైలా కొత్తగా చాలా చేసిన కంపెనీళ్ళు అల్ల సక్క పని చేయని ఉద్యోగులను 3 రోజులు ట్రిప్పుకు పంపుతున్నారట. పైసలు కూడా ఆలేయనట. నువ్వు నన్ను ఎప్పుడు సక్క పని చేయమని తిడతావు కదా, అందుకోసమే నన్ను కూడా ఒక 3 రోజులు ట్రిప్పుకు పంపియవా? నువ్వే పైసలు పెట్టుకో. ఇగో బ్యాగ్ కూడా చదువుకొని వస్తున్నా. కాదు, పని చేయని వాళ్ళను పండ్లకెంచి తీసేయాలి గాని ఇట్లా ట్రిప్పులకు పంపుడేంటి? అట్లా ట్రిప్పులకు పంపితే వాళ్ళ లోపల సంతోషం పెరిగి తిరిగి వచ్చినాక ఎక్కువగా పని చేస్తారు. పని రానోళ్ళు కూడా నేర్చుకొని మరి పని చేస్తారని వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసిండ్రట. అందుకే నేను కూడా మంచిగా ట్రిప్పుకి వచ్చినాక మంచిగా పని చేస్తా, సరేనా? అన్నట్టు ఇప్పుడు నువ్వు నాకు క్యాష్ ఇస్తావా లేకుంటే ఆన్లైన్ చేస్తావా? ఆన్లైన్ లేదు, క్యూ లైన్ లేదు, నడు. ఏడ పని లేకున్నావు. పని చేయమంటే శాత కాదు గాని గీసోంటి సొల్లు ముచ్చట్లు చెప్పమంటే మస్తు చెప్తావు. ఇంకో ఇప్పుడు నువ్వు నన్ను ట్రిప్పుకు పంపలేదు అనుకో, ఏం చేస్తావు? అదే బ్యాగ్ వేసుకొని అటే వెళ్ళిపోతావా? ఇక జాబ్కు రావా? సరే పటు, కొత్తోళ్ళని చూసుకుంటది. అమ్మో, ఇవన్నంత పని చేసినా ఎత్తది. ట్రిప్పుకు మళ్ళీ ఎప్పుడన్నా పోవచ్చులే. ఎందుకక్క? వస్తున్నలే ఆఫీసుకు, తప్పుతుందా ఇక నాకు?